హాయ్ హలో నమస్తే. సువేంద్ర అధికారి పిఏని నిన్న అర్ధరాత్రి చంపేశారు, కాల్ చేసి చంపారు పిఏని. సువేంద్ర అధికారి ఎవరంటే మీకు తమ్మునేళ్ళు నేను సీఎం వెస్ట్ బెంగాల్ సీఎం అని తమ్మునేలు పెడుతున్నా, మీరు క్లిక్ చేస్తారని. యాక్చువల్గా ఇంకా సీఎం ఎవరు నిర్ణయించలేదు వాళ్ళు. ఇతని పేరు కూడా ఉంది సీఎం అవడానికి, సువేంద్ర అధికారి, బికాజ్ ఈజ్ అపోజిషన్ లీడర్ దేర్ ఇన్ వెస్ట్ బెంగాల్. అతని నాయకత్వం మీదనే, అతని అపోజిషన్ నాయకుడి నాయకత్వం మీదనే ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో 200 సీట్లు గెలిచారు వాళ్ళు. సో కాబట్టి ఇట్స్ ఇంపార్టెంట్ లీడర్, ప్రతిపక్ష నాయకుడు. మరి అతన్ని సీఎం చేస్తారా, వేరే వాళ్ళని పెడతారా మనకు తెలియదు. బట్ వాళ్ళైతే ఇతను సువేంద్ర అధికారి ప్రతిపక్ష నాయకుడు, భారతీయ జనతా పార్టీ టాప్ లీడర్. అతను పిఎన్ చంపేశారు నిన్న. వీళ్ళు ఎన్నికలు గెలిచిన తర్వాత అతన్ని చంపడం అనేది సర్ప్రైజింగ్ అనిపించింది. ఏం జరిగిందంటే యాక్చువల్గా అతను నైట్ కారులో వెళ్తున్నాడట. డ్రైవర్ ఉన్నాడు, డ్రైవర్ పక్కన ఇతను కూర్చున్నాడట. ఇద్దరు బైక్ మీద వచ్చారు, చేజ్ చేశారు, అతన్ని ఆపి విండో తీయమన్నారట. విండో తీయగానే టక్కన పాయింట్ బ్యాంక్లో కాల్ చేసి వెళ్ళిపోయారు ఇద్దరు బైక్ మీద వచ్చి. సో ఇది వస్తున్నటువంటి న్యూస్. ఇది ఎందుకు కాల్చారు, ఎవరు కాల్చారు అనేది ఇంతవరకు తెలియదు. పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. కాల్చిన వాళ్ళు ఎందుకు కాల్చి ఉండొచ్చు, మోటార్ సైకిల్ మీద వచ్చి ఎందుకు కాల్చారు అంటే, మోటార్ సైకిల్ మీద వచ్చి కాల్చారంటే పెట్టి గ్యాంగ్, 5 లక్షలకి 10 లక్షలకు కాల్చేటువంటి వాళ్ళు, 20,000 10,000 రూపాయలకి మందు పోస్తే కాల్చే వాళ్ళు ఉంటారు. లేదంటే పర్సనల్ గ్రడ్జ్ ఉన్న వాళ్ళు ఎవరైనా వచ్చి కాల్చి ఉండవచ్చు. ఏదైనా సరే జరిగింది, ఇద్దరు వ్యక్తులు వచ్చి కాల్చారు. తర్వాత సీసీ కెమెరాలు అవన్నీ చూస్తే వాళ్ళకి అర్థమైంది ఏంటంటే, ఆ నంబర్ ప్లేట్లు వెనక కొన్ని కార్లు అవన్నీ ఫాలో అవుతున్నాయి. ఆ కారులో వెనక చూస్తారు కదా, ఈ కార్లు ఈ టైంలో కార్లు ఉన్నాయి, అవన్నీ కూడా ఫేక్ ఉన్నాయట. అంటే 2-3 కార్లు వెనక వస్తున్న కార్లు కూడా ఫేక్ నెంబర్ ప్లేట్లు ఉన్నాయి. అంటే ఈ బైక్ మీద వచ్చినలే కాకుండా వెనక కారులో ఫాలో అయ్యే వాళ్ళు కూడా పెద్ద నెట్వర్క్తోనే చంపారు అతన్ని. సువేంద్ర అధికారి పిఏని ఒకటైతే అర్థమైంది క్లియర్గా, మొత్తం ఇన్వెస్టిగేట్ చేస్తారు. ఓకే, ఇంతవరకు ఎవరిని అరెస్ట్ చేయలేదు, వీళ్ళు చంపారు అని ఎవరిని కన్ఫర్మ్ చేయలే. కానీ ఈయన సువేంద్ర అధికారి ఇతను ఏమన్నాడంటే, ఇది ప్రీ ప్లాన్డ్ అంటారు, చాలా ప్లాన్డ్గా ఎగ్జిక్యూట్ చేసి నా పిఎని చంపేశారు, అది కూడా ఎన్నికలు అయిపోయిన తర్వాత చంపారు అని అంటే కంపల్సరీగా ఇది ప్లాన్డ్ మర్డరే. అది కూడా ఇంక నా వల్లే గెలిచారు అంటాడు కదా. ఇప్పుడు అతను ప్రతిపక్ష నాయకుడిగా గెలిచారు కదా, 200 సీట్లు నా వల్లే గెలిచారు, నేను ముఖ్యమంత్రిని కాబోతున్నాను అని అతను ఫీలింగ్ అయి ఉండొచ్చు, ముఖ్యమంత్రిని కాబోతున్నాను. సో నా పిఎన్ అందుకని చంపారు ప్లాన్డ్గా, నా వల్ల ఓడిపోయారని, టీఎంసీ వాళ్ళు చంపారని ఇండైరెక్ట్గా చెప్పడానికి ట్రై చేస్తే సువేంద్ర అధికారి. అక్కడ చూసే వాళ్ళు ఐ విట్నెస్ సాక్షులు వాళ్ళు ఏం చేశారంటే చాలా ప్రొఫెషనల్గా అనిపించింది. ఇది ముందుగానే అనుకొని చంపారు, అప్పుడప్పుడు స్పాట్లో చంపింది కాదు, ముందుగానే అనుకొని చంపారు అనేది కనిపిస్తున్నటువంటి ఆ యొక్క న్యూస్, వస్తున్న న్యూస్. ఇది వెస్ట్ బెంగాల్లో అంత భారీ ఎత్తున వాళ్ళ గవర్నమెంట్ వచ్చింది, వామ్మ ఈ టైంలో మనం కెలకూడదు వీళ్ళ గవర్నమెంట్ వచ్చింది, మనం దొరుకుతాము, పోలీసులు వీళ్ళ చేతిలో ఉంటారు, సిబిఐ అది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అది కూడా 200 సీట్లు భారీగా గెలిచారని భయం లేకుండా చంపారంటే అదే డౌట్ వస్తుంది, ఎవరు చంపి ఉండొచ్చు అనేది. జనరల్గా అపోజిషన్ నాయకుల్ని ఓడిపోగానే అపోజిషన్ లీడర్స్ని వెంటాడతారు కదా, గెలిచిన వాళ్ళ మీద వెంటాడటం అంటే ఇప్పుడు ఇతను గెలిచారు, అతన్ని పిఎన్ చంపేశారు. అది చాలా ఆశ్చర్యంగా అనిపించింది. వీళ్ళు టీఎంసీ వాళ్ళు, మమతా బెనర్జీ వాళ్ళు కూడా ఖండించారు, మేము దాడిని ఖండిస్తున్నాము, మీరు సిబిఐ ఎంక్వైరీ చేయండి, ఇన్వెస్టిగేషన్ చేయండి అని వీళ్ళు చెప్పారు, మమతా బెనర్జీకి సంబంధించిన వాళ్ళు. అయితే ఇతను చంద్రనాథ్ రత్ అంటే అతను పిఏ అనమాట, సువేందు అధికారి యొక్క పిఏ చంద్రనాథ్ రత్ అతని పేరు. సో అతన్ని చంపేసిన తర్వాత ఒక్కటి కాదు, కొన్ని ఇన్సిడెంట్లు బయటికి తీసుకొచ్చి బీజేపీ వర్కర్లను కొడుతున్నారు టీఎంసీ వాళ్ళు. ఇదే ఆశ్చర్యం వేస్తుంది. ఇక్కడ తెలుగుదేశం గెలవగానే వైసీపీ ఓడిపోయి తెలుగుదేశం గెలవగానే వైసీపీ వాళ్ళని వెంటాడారు, వైసీపీ వాళ్ళు పారిపోయారు, ఎక్కడెక్కడో అక్కడ పారిపోయారు గవర్నమెంట్లో ఉన్న. అక్కడ వెస్ట్ బెంగాల్లో వాళ్ళు గెలిచారు, 200 సీట్లు వచ్చినాయి వాళ్ళకి. వీళ్ళు అటాక్ చేస్తున్నారని చెబుతున్నారు. ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఇప్పుడు 3 పేర్లు చెప్పారు. బాసిరహట్ అంటే బాసిరహట్ అట. ఆ బాసిరహట్లో
ఒక బీజేపీ సంబంధించిన వర్కర్ని కాల్చి చంపారు అని నిన్న అధికారి చెప్తున్నాడు, సువేంద్ర అధికారి. బారానగర్ ఏరియాలో ఇంకొక బీజేపీ వర్కర్ని కత్తితో పొడి చంపేశారని చెప్పేసి అతను సువేంద్ర అధికారి పెద్ద లిస్టు చెప్పాడు, ఇది మా వాళ్ళని ఇట్లా చంపేస్తున్నారని, మేము గెలవగానే అని చెప్తున్నారు. బీజేపీ వాళ్ళు చాలా చోట్ల సపోర్టర్స్ వీళ్ళందరూ కూడా ధర్నాలు చేస్తారు వీళ్ళంతా. ఇది వెస్ట్ బెంగాల్లో ఇప్పుడు ప్రాబ్లం అది. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ క్రైమ్ సీను, హాస్పిటల్స్ అవి మొత్తం కూడా చెక్ చేస్తున్నారు. అసలు ఎవడు ఎందుకు కాల్చారు, ఆ పక్కన డ్రైవర్ ఉన్నాడు, డ్రైవర్కి కూడా 1-2 బుల్లెట్లు దిగినాయంట. బట్ అతను బతికాడు, కానీ ఇతను చనిపోయాడు, పిఏ చనిపోయాడు. ఆ ఏరియా మొత్తం మీద ఒక నార్త్ 24 పరగనాస్ ఏరియా మొత్తం కూడా 144 సెక్షన్ పెట్టి వాళ్ళు పోలీసులు వెతుకుతున్నారు ఎవరు కాల్చారు అనేది. ఇది చాలా సీరియస్ ఇష్యూ, అక్కడ వెస్ట్ బెంగాల్లో జరుగుతున్నటువంటి ఇష్యూ. ఇది ఒక చిన్న మర్డరా, లేదంటే ఎవరైనా పెట్టి కేసు, లేదంటే పిఏలు వీళ్ళందరూ ఏంటంటే చిన్నవి లంచాల దగ్గర ఇవి తీసుకొని చిన్న కేసులు ఇరుక్కుంటుంటారు. ఎవరన్నా నీకు పని చేస్తాను డబ్బులు తీసుకొని పని చేయలేకపోవటం, అట్లా ఎవరైనా కక్ష పెట్టుకొని కాల్చాడా, లేదంటే దీని వెనక ఒక లార్జ్ స్కేల్ గొడవలు సృష్టించడానికి కాల్చారా, అది కూడా అయ్యి ఉండొచ్చు. ఒక ఇంపార్టెంట్ వ్యక్తిని చంపేస్తే గొడవలు లెగుస్తాయి, అందుకని ప్లాన్గా చేస్తారా, లేదంటే ఇతని యొక్క పర్సనల్గా మర్డరా, లేదంటే సువేంద్ర అధికారి మీద కోపంతో చేస్తారా, ఈ మొత్తం కూడా పోలీసులు బయటపెడితే తప్ప ఇది బయటికి రాదు ఇప్పుడల్లా. బట్ సిచ్యువేషన్ అయితే చాలా టెన్స్డ్ సిచ్యువేషన్, అక్కడ పొలిటికల్గా చాలా టెన్స్డ్ సిచ్యువేషన్. ఇతను చనిపోయాడు, నిన్న నైటే కాల్చారు అతన్ని. వాళ్ళని ఇప్పుడు ఒకరి మీద ఒకరు దాడి చేసుకుంటున్నారు. ఇప్పుడు టీఎంసీ వాళ్ళు మీరు సిబిఐ ఎంక్వైరీ చేయండి, ఎవరు కాల్చారు, మీరు కాల్చుకొని మా మీద వేస్తున్నారు ఇప్పుడు అని వీళ్ళు చెబుతున్నారు. పబ్లిక్గానే రియాక్ట్ అయ్యారు. మొత్తం టీఎంసీకి సంబంధించిన వాళ్ళు పబ్లిక్గా రియాక్ట్ అయ్యి మేము ఇలాంటివి యాక్సెప్ట్ చేయము, ఇది దారుణము, మేము ఖండిస్తున్నాము అని వాళ్ళు చెప్పారు. ఇంకేంటి, కొన్ని చోట్ల కొన్ని దాడులు జరిగాయంటే ఏమేమి జరిగినాయి, ముఖ్యంగా నార్త్ 24 పరగనాసు, ముర్షిదాబాదు, మాల్డా, ఔరా, కోల్కతా, బీర్భూమ్ ఈ ప్లేసుల్లో చాలా పోస్ట్ పోల్ వైలెన్సెస్ జరిగాయి ఎన్నికలు గెలిచిన తర్వాత. అక్కడ పార్టీ ఆఫీసులను కూల్చారు, తృణమూల్ కాంగ్రెస్కి సంబంధించిన పార్టీ ఆఫీసులు మొత్తం లేపేశారు బీజేపీ వాళ్ళు. బీజేపీ టీఎంసీ వర్కర్స్ మధ్య గొడవలు అయినాయి, కొట్టుకున్నారు, చంపుకున్నారు. అదే ఇప్పుడు కాల్చడం, ఇతన్ని కాల్చేశారు, లోకల్ లీడర్స్ని అటాక్ చేశారు. సో టీఎంసీ వాళ్ళు ఏమైనా రిలీజ్ చేస్తున్నారంటే వీళ్ళు అధికారంలోకి రాగానే, వీళ్ళ రిజల్ట్ వీళ్ళు ఫేవరబుల్ రాగానే మా పార్టీ ఆఫీసుని పడగొట్టారు, మమ్మల్ని వెంటబడి కొట్టి మా వాళ్ళని చంపుతున్నారని టీఎంసీ వాళ్ళు అంటే, బీజేపీ వాళ్ళు అంటారు ఓడిపోయారని మా మీద కక్షతోటి మమ్మల్ని కాల్చి చంపేస్తున్నారని వీళ్ళిద్దరి మధ్య గొడవ జరుగుతుంది అక్కడ. ఓకే, మరి ఎలక్షన్ కమిషన్ అక్కడ 70,000 మంది సిఏపిఎఫ్ పీపుల్ని పెట్టారు అక్కడ. జీరో టాలరెన్స్ అగెయిన్స్ట్ వైలెన్స్కి వ్యతిరేకంగా మేము జీరో టాలరెన్స్ అని ఒక మోటివ్తో మేము ఇంతమందిని పెట్టి, ఎందుకే అంతమందిని పెట్టారంటే జీరో టాలరెన్స్ అని అంటున్నారు. ఓకే, ఈవీఎం ట్యాంపరింగ్ చేశారు, మమతా బెనర్జీ గొడవ చేసింది, అక్కడ మొత్తం కోర్టులకు వెళ్ళారు, ఇదంతా ఏదో చీటింగ్ చేశారని. సో ఇదంతా జరుగుతుంది. సరే, ఏదైనా సరే మర్డర్ ఆఫ్ పిఏ, అది కూడా పార్టీని 202 సీట్లు గెలిపించినటువంటి ఒక ఇంపార్టెంట్ లీడర్ యొక్క పిఏని చంపడం అంటే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఎవరు చేశారని చూద్దాం పోలీసులు బయటపెట్టేంతవరకు. థ్యాంక్ యూ, నమస్కారం.